నమస్తే అండి. ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పడుతుండే ప్రాబ్లం ఏంటంటే మోకాళ్ళ నొప్పులు. ఈ మోకాళ్ళ నొప్పులకి ఇదే ముందు కాలంలో మనం తినే ఆహారాలే అద్భుతమైన ఔషధాలుగా ఉండేది. ఈ మధ్య కాలంలో వదిలేసాం. ఎక్కడ లేని రోగాలు ఇబ్బందులు అనేది వస్తున్నాయి. దీనికి మరీ పెద్ద వైద్యం అవసరం లేదండి. సింపుల్గా మీరు తినే ఆహారాలతోనే అద్భుతమైన మందులు ఉన్నాయి. చాలామందికి తెలీదు, ఊరికే తెలియక బాధపడుతున్నారు అంతే. మీరు సింపుల్గా మీకు మీరుగా చేసుకునేట్లవి ఒక అద్భుతమైన ఔషధం తెలియజేస్తాను. ఓపిక్గా మొత్తం రాసుకొని చేసుకోండి, బాగుపడతారు. ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో మసాజ్కి ఆయిల్ ఎలా తయారు చేయాలని చెప్పాను. ఆ విధంగా చేయండి. ఆయిల్ ఇప్పుడు కడుపులోకి మంచి చెప్తున్నాను, చేసుకోండి. మనకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది నల్లేరు. ముందు మనం దాని చట్నీగా, కూరగా, తాలింపులాగా తినేవాళ్ళు. దానివల్లనే మనకు ఆ మోకాళ్ళ నొప్పులు అనేది రాదు. ఈ మధ్య వదిలేశారు. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే అదే నల్లేరు ఒక అంత పెరుకోవచ్చి ముక్కలుగా నరికేసి సున్నుము నీళ్ళు, సునుపురాళ్ళు ఉంటాయి, దాన్ని వాటర్లోకి వేసేసి ఆ నీటిలో ఈ నల్లేరు ఒక 24 గంటలు లేక 48 గంటలు నానబెట్టేసి తర్వాత బాగా తీసి ఎక్కడైనా ఎండకేసి దాన్ని పౌడర్ చేసి జల్లించుకోండి. వస్త్రగాళితంలాగా చేసుకోవాలి పౌడర్. ఒక 100 గ్రాములు ఈ పౌడర్ తీసి పెట్టుకోండి. అదేవిధంగా నాటు అశ్వగంధ తెచ్చి ఒక 5-6 సార్లు పాలలో వేసి ఉడికించి శుద్ధి చేసి పౌడర్ చేసి పక్కలో పెట్టుకోండి. అదేవిధంగా మనం ప్రతి ఒక్కరికి మనకు దొరికేట్లదే మునగాకు. మనం మునక్కాయలు బాగానే తింటాం, మునగాకు ఎవరు వాడు. ఈ మునగాకు తెచ్చి పౌడర్ చేసి ఒక 100 గ్రాములు తీసి సైడ్లో పెట్టుకోండి. అదేవిధంగా ఒరిజినల్ సుగంధ పాల వేర్లు ఒక 100 గ్రాముల పౌడర్ తీసి పక్కలో పెట్టుకోండి. అంటే పౌడర్ అంటే మీరు చేసుకోవాలి, అంగిట్లో తెచ్చే వేస్ట్, మీరు సొంతంగా తెచ్చి చేయాలి. మనకు ముఖ్యంగా కావాల్సినది చింతగింజలు 200 గ్రాములు పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎలా అంటే చింతగింజలు తెచ్చి నీటిలో వేసి నానబెట్టేస్తే ఆ పైన పొట్టు వచ్చేస్తుంది. నానిన తర్వాత మిక్సీ పొట్టాలి. పచ్చిగానే, ఎండిపోతే మిక్సీ పొట్టలేదు. అలా పచ్చిగా ఉండేదాన్ని మిక్సీకి లేక పౌడర్ చేసుకొని అదొక 200 గ్రాములు దీంట్లోకే కలుపుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పిన అన్ని పౌడర్లతో తుమ్మాను, నల్ల తుమ్మాను, బంకాను మనకు ఆయుర్వేదిక్ షాపుల్లో బాగానే దొరుకుతాయి. ఆ బంక 200 గ్రాములు తెచ్చి గోందు అంట, తుమ్మాను గోందు, దీన్ని ఒక బాండ్లీలో కొద్దిగా నెయ్యి వేసి ఈ బంకేసి వేపుకోవాలి. దోరగా వేపి దీన్ని కూడా పౌడర్ చేసి ఇవన్నీ పదార్థాలు మిక్సింగ్ చేసుకోవాలి. మిక్సింగ్ చేసి దీన్ని ఏం చేయాలంటే ప్రతిరోజు నాటావు పాలుతో పెద్ద ఒక గ్లాస్ పాలు తీసుకొని భోజనం అయినా ఒక అరగంట తర్వాత పొద్దున్నే 1 స్పూను, సాయంత్రం 1 స్పూన్ పౌడర్ వేసి మీరు తాగుతూ రండి. ఇది తాగడం వల్ల మీకు శరీరానికి బలము, తాకత్తు, పుష్టి, ఎనర్జీ, రక్తశుద్ధి, రక్తవృద్ధి, ఈ మోకాళ్ళ నొప్పుల సమస్య పోద్ది, బలంగా దృఢంగా ఉంటారు. రెండోది వచ్చి మోకాళ్ళలో గొజ్జు లేదు, అరిగిపోతుంది, కాల్షియం లేదన్న వాళ్ళు కూడా అద్భుతంగా పనిచేస్తుంది. దీంతోపాటు నేను ఆల్రెడీ మీకు ఆయిల్ చెప్పాను, ఆ ఆయిల్ వాడుకోండి. ఈ మందులు వాడేంత కాళ్ళు వంకాయ, పచ్చిమిరపకాయ, గోంగూర, చికెను, చేపలు, పులుపు పదార్థాలు, ఎక్కువగా వేడి పదార్థాలు తినకండి. కొంతమంది మందు, సిగరెట్లు తాగుతుంటారు, వాడకండి. ఇది పత్తి. కంటిన్యూగా ఈ మందులు వాడుతురండి. మంచి ఆహారాలు వాడుకోండి. అంగిట్లో దొరికే జ్యూస్లు పాడు అవసరం లేదు. మన పెద్దలు మనకు న్యాచురల్గా ఇచ్చారు, మనం వాడుతూ వచ్చామంటే అన్ని రకాల సమస్యలు తొలగిపోయి దీన్ని కంటిన్యూగా కొన్నాళ్ళు వాడుకున్నారంటే మీరు కేవలం ఒక మోకాళ్ళ నొప్పికి వాడడం వల్ల ఒక 20 రోగాలు మీ శరీరంలో మట్టమయమైపోతాయి. షుగర్ ఉన్న కంట్రోల్కి వస్తుంది, రక్తశుద్ధి, రక్తవృద్ధి, ఎన్ని సమస్యలు పోతాయంటే అంత అద్భుతంగా పనిచేస్తుంది. థైరాయిడ్ ఉన్నా కూడా తగ్గిపోద్ది. రోజు ఓపికతో 2 పూట్లు వాడుతూ రావాలి. ఈ వీడియోని ఇలాంటి సమస్యలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ తెలియచేయండి అని కోరుకుంటూ ఇతకి దీన్ని ముగిస్తున్నాను. నమస్తే. ఆయుర్వేద, గిరిజన మూలిక మరియు పారంపర వైద్యం చేసే ప్రతి ఒక్కరూ మా ఛానల్ ద్వారా మీ విద్యను ప్రజలకు తెలపాలనుకుంటే మా నంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయండి.
మీ దగ్గరున్న ఆయుర్వేద మరియు హెర్బల్ ప్రొడక్ట్స్లను మా ఛానల్ ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్తాం. స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి.